హలో! హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు బ్లెక్స్‌పర్ట్స్. ఫ్రెండ్స్, రోహిత్ శర్మ అయితే మొన్న జరిగినటువంటి మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే చేశాడనమాట. సో, ఆ కామెంట్స్ ఏంటంటే చూస్తే గనక మొన్న జరిగినటువంటి ఓడి వరల్డ్ కప్ ఓడిపోయినందుకు అతనికైతే చాలా బాధగా అయితే ఉందనేసి చెప్పాడు. సో, చిన్నప్పటి నుంచి అయితే అతను ఎంతో ఇష్టంగా ఓడీస్‌నైతే ఆడుతూ ఉండాలని చూస్తూ పెరిగాడంట. సో, ఎలాగైనా సరే రోహిత్ శర్మకి ఓడీ వరల్డ్ కప్‌ని గెలవాలనేసి చిన్నప్పటి నుంచి అయితే కోరికంట. కాకపోతే అన్‌ఫార్చునేట్‌లీ అతనైతే తన డ్రీమ్‌నైతే అడుగుజాడలో అయితే మిస్ అయిపోయాడు. సో, రోహిత్ శర్మ ఏం చెప్పాడంటే జూన్‌లో జరగబోయేటువంటి టీ20 వరల్డ్ కప్‌నైతే గెలిచి ఎలాగైనా సరే ఇండియన్ ఫ్యాన్స్‌లో ఆనందం చూడాలనేసి అతనికైతే కోరికంట. సో, అదైతే జరగాలనేసి మనమందరం అయితే కోరుకుందాం. సో, రోహిత్ శర్మ చేసినటువంటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వచ్చేసి అతనికైతే ఈ టీ20 వరల్డ్ కప్‌కి అయితే ఆల్రెడీ 8 మంది ప్లేయర్స్‌ని ఆల్రెడీ మైండ్‌లో ఫిక్స్ అయితే చేసుకున్నాడంట. సో, మనకు కావాల్సింది టోటల్లీ 15 మంది అనమాట. కాకపోతే రోహిత్ శర్మకైతే మైండ్‌లో జస్ట్ 8 మంది ప్లేయర్స్‌ని ఫిక్స్ అయితే చేసుకున్నాడు. సో, మనమైతే ఆ 8 మంది ప్లేయర్స్ ఎవరున్నటువంటి అవకాశాలు ఉన్నాయనేసి ఒకసారి వైల్డ్ గెస్ అయితే చేద్దాం. ఫస్ట్ ప్లేయర్‌గా చూసుకున్నట్లయితే ఇంకా రోహిత్ శర్మ ఎలానో ఉంటాడు. సో, సెకండ్ ప్లేయర్‌గా అతనితో పాటు ఓపెనింగ్ వచ్చేటువంటి యశస్వి జైస్వాల్ కూడా ఖచ్చితంగా ఉంటాడనమాట. ఎందుకంటే అతనికైతే టీ20లో ఇప్పటివరకు వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా అందిపుచ్చుకున్నాడు. కాకపోతే మూడో ప్లేయర్‌గా విరాట్ కోహ్లీ ఖచ్చితంగా ఉంటాడనమాట. ఇంకా ఆ తర్వాత చూసుకున్నట్లయితే కనుక సూర్యకుమార్ యాదవ్ అయితే ఖచ్చితంగా ఉంటాడు. సో, ఇతనికైతే ఓడీల్లో అంత మంచి పర్ఫార్మెన్స్ లేకపోయినా టీ20లో అదిరిపోయే పర్ఫార్మెన్స్ అయితే ఉందన్నమాట. కాబట్టి ఇతనైతే ఖచ్చితంగా ఈ స్క్వాడ్‌లో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఐదో ప్లేయర్‌గా చూసుకున్నట్లయితే కనుక హార్దిక్ పాండ్యా అయితే ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇతనైతే గాయం కారణంగా మ్యాచ్‌లను అయితే ఆడట్లేదు. కాకపోతే ఐపీఎల్ కల్లా హార్దిక్ పాండ్యా గాయం నుండి కోలుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకపోతే ఆరో ప్లేయర్‌గా చూసుకున్నట్లయితే కనుక రింకు సింగ్ అయితే ఖచ్చితంగా ఉంటాడు. ఎందుకంటే ఇతనైతే యశస్వి జైస్వాల్ లానే ఇప్పటివరకు వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని అయితే అందిపుచ్చుకున్నాడు అనమాట. సో, మంచి ఫినిషర్ అయితే చెప్పుకోవచ్చు. ఇకపోతే ఏడో ప్లేయర్‌గా ఒక స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్‌గా రవీంద్ర జడేజా ఈ స్క్వాడ్‌లో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయన్నమాట. సో, ఫార్మాట్‌కి సంబంధం లేకుండా 3 ఫార్మాట్స్‌లో కూడా మంచిగా అయితే పర్ఫార్మ్ అయితే చేస్తూ ఉంటాడు. ఇంకా అలానే ఎనిమిదో ప్లేయర్‌గా చూసుకున్నట్లయితే ఇంకా జస్ప్రీత్ బుమ్రా ఈ స్క్వాడ్‌లో ఉండేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. సో, ఫ్రెండ్స్, ఇదే అనమాట నేను గెస్ చేస్తున్నటువంటి 8 ప్లేయర్స్ లిస్ట్ వచ్చేసి. సో, మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ అయితే చేయండి. అలానే మిగతా 7 ప్లేయర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే గనుక వీళ్ళైతే ఎవరైతే మంచిగా అయితే ఐపీఎల్‌లో పర్ఫార్మ్ అయితే చేస్తారో వాళ్ళనైతే ఈ స్క్వాడ్‌లో ఇంక్లూడ్ చేసేటువంటి అవకాశాలున్నాయి. సో, ఫ్రెండ్స్, ఇదే ఇవాల్టి వీడియో. మీకు నచ్చితే గనుక ఈ వీడియోకైతే ఒక లైక్ చేయండి. అండ్ అలానే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.